సార్ చెప్పినట్టు నా పేరు బ్రిగేడియర్ శ్రీనాథ్ కొడారు. నేను 33 సంవత్సరాలు ఆర్మీలో పనిచేశాను. నేను 2021లో రిటైర్ అయినప్పుడు రాణి వచ్చింది నా రిటైర్మెంట్ ఫంక్షన్కి. ఇప్పుడు రాణి ఫంక్షన్ అవుతున్నట్టు 21లో నా రిటైర్మెంట్ ఫంక్షన్ అయితే రాణి చెన్నై వచ్చింది. చెన్నై నుంచి రిటైర్ అయినది బ్రిగేడియర్. సో మా ఆర్మీలో రిటైర్మెంట్ ఫంక్షన్ అంటే పెద్ద ఈవెంట్. అది 3 days పడుతుంది. మొత్తం యుద్ధ ట్యాంకులు, గన్లు అన్నీ ఉంటాయి, సైనికులు ఉంటారు, చాలా అట్టహాసంగా జరుగుతుంది. కానీ ఈరోజు జెడ్పీహెచ్ఎస్ కట్టంగూరులో రాణి ఉద్యోగ విరమణ ఫంక్షన్ చూసిన తర్వాత మా ఫంక్షన్ దేని పనికిరానిపిస్తాం. ఇంత పెద్ద ఎత్తున మొత్తం పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సంఘాలు, విరమణ పొందిన ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు అందరూ వచ్చి, మా బంధువులు తెలుగుల నుంచి ఇంతమంది పెద్ద ఎత్తున వచ్చి ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగ విరమణ చేయటం అనేది చాలా గొప్ప విషయం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. మన సంస్కృతిలో ఉపాధ్యాయులకి, గురువులకి ఇచ్చిన గౌరవం అది. మనందరం, మీ పిల్లలు కూడా మీరు పెరిగి పెద్ద అవుతారు, చాలా మంది మీరు వివిధ రకాల ఉద్యోగాలు, వృత్తుల్లో స్థిరపడతారు. మనం ఏ ఉద్యోగం చేసినా కూడా మన పరిమితులు ఆ ఉద్యోగం వరకే ఉంటాయి. నేను ఆర్మీలో చేశాను, ఆర్మీ వరకే, దేశ రక్షణ వరకే నా బాధ్యత. కానీ ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే, అది మొత్తం దేశానికి కావాల్సిన భావి పౌరుల్ని తీర్చిదిద్దడానికి, వాళ్ళ క్యారెక్టర్ని తీర్చిదిద్దడానికి ఉపయోగపడే వృత్తి అది. అందుకనే మన సంస్కృతిలో కూడా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని తల్లిదండ్రుల తర్వాత 3వ స్థానంలో మనం మన గురువులకు ఇచ్చిన గౌరవం అది. ఈ సంవత్సరాల తర్వాత నాకు 63 సంవత్సరాలు. ఇప్పటికీ నేను జీవితంలో ఏం చేశాను, ఏం సాధించాను అని దాని గురించి ఆలోచిస్తే అన్నిటికన్నా ముఖ్యమైనది నా మీద మా అప్పటి ఉపాధ్యాయుల వాళ్ళ ఇన్స్పిరేషన్ ఏంటి, వాళ్ళు ఎట్లా మమ్మల్ని తీర్చిదిద్దారు అనేది ఇప్పటికీ గుర్తొస్తాం. మేము కూడా మీలాగే జెడ్పీహెచ్ఎస్ చిలుకూరులో చదువుకున్నాం. 10 సంవత్సరాలు జెడ్పీహెచ్ఎస్ చిలుకూరులో, ఆ తర్వాత కేఆర్ఆర్ కావలిలో జెడ్పీహెచ్ఎస్ గవర్నమెంట్ స్కూల్ నుంచి చదువుకుంది త్రూఅవుట్. అండ్ తను ఇంకో విషయం చెప్పడం మర్చిపోయింది. క్లాస్ 7th నుంచి తను నేషనల్ స్కాలర్షిప్ హోల్డర్. 7th నుంచి 10th వరకు నేషనల్ స్కాలర్షిప్ హోల్డర్ అంతా. సో అలా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి చదువుకొని పైకి వచ్చిన వాళ్ళు మేము కూడా. సో ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఈ రాణి ఉద్యోగ విరమణకి అటెండ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. అదే కుటుంబ సభ్యులుగా ఇన్ని విషయాలు చెప్పారు రాణి గురించి. గఫూర్ గారు చెప్పారు అసలు సెలవులు తీసుకోదు అని. అది